హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పప్పు చేసుకుందాం. మొదట కుక్కర్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వాష్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఒక 20-25 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఒక 4 మెంబర్స్కి పప్పు. వీటిని అలాగే వేయకుండా అలా మధ్యలోకి కొంచెం కట్ చేసి వేస్తే అందులో బాగా కారం పడుతుంది. తర్వాత గోంగూరని కూడా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలి. ఒక కట్ట, పెద్ద కట్ట ఉంటే అందులో హాఫ్ వేసుకున్నానండి నేను. తర్వాత ఒక 4 టమోటాలు తీసుకొని వాటిని కూడా వాష్ చేసి పైన తుమ్మ కొంచెం కట్ చేసి అలా 4 వైపులా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటా తక్కువైనా కూడా పులుపు సరిపోతుందండి. ఒక 4 టమోటాలు తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ టమోటాలు అయితే ఒక 4 తీసుకోండి. పెద్ద సైజ్ టమోటా అయితే ఒక 3 వేసినా కూడా చాలు. తర్వాత ఇంకా ఇందులోకి చింతపండు ఏం వేయరండి. గోంగూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఏం ఇందులోకి వేయాల్సిన అవసరం లేదు. టమోటా ఒక్కటే కట్ చేసుకొని వేసుకుంటే పులుపు సరిపోతుంది. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని కట్ చేసి అందులోకి వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత కందిబ్యాళ్ళు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఆ వాటర్ని వంపేసి తర్వాత ఇందులోకి తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు అందులోకి వేసుకొని కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికే వరకు ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గల్లుప్పైనా వేసుకోవచ్చు, లేకుంటే నైస్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని పప్పుని బాగా మెదపాలి. మెదిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత పప్పులోకి వేసి మూత వేసి క్లోజ్ చేయాలి. తర్వాత చూస్తే గోంగూర పప్పు రెడీ.